హాయ్ ఫ్రెండ్స్, మీ లైఫ్లో ఎప్పుడైనా ఇక నా పని అయిపోయింది, నన్ను రక్షించేవాడు ఎవడు లేడు అనుకునేంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారా? నెలాఖరు వచ్చేసరికి చేతిలో రూపాయి లేక, రూమ్ రెంట్ కట్టలేక, స్నేహితులు రిలేటివ్స్ కూడా మొహం చాటేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్ రాగానే నా రాత ఇంతే, దేవుడు నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అని ఏడుస్తూ కూర్చుంటారు. మరికొందరు డిప్రెషన్లోకి వెళ్ళి తప్పుడు నిర్ణయాలు తీసుకుని సూసైడ్ లాంటివి చేసుకుంటారు. కానీ ప్రపంచ ప్రసిద్ధ రచయిత జెఫ్ కెల్లర్ తన యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ పుస్తకంలో ఒక వింతైన నిజం చెప్పారు. మీ లైఫ్లో వచ్చే అతిపెద్ద కష్టమే మీ లైఫ్ని మార్చే అతిపెద్ద అవకాశం. అది ఎలాగో ఈ రోజు ప్రాక్టికల్గా తెలుసుకుందాం. లైఫ్లో అంతా బాగున్నప్పుడు, అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడు మనమంతా కింగ్స్ లానే ఫీల్ అవుతాం. కానీ ఎప్పుడైతే మనం అట్టడుగు స్థాయికి పడిపోతామో రాక్ బాటమ్ అంటారు. జెఫ్ కెల్లర్ ఏమంటారంటే, అడ్వర్సిటీ ఇంట్రడ్యూసెస్ ఎ పర్సన్ టు హిమ్సెల్ఫ్. కష్టం అనేది నిన్ను వేరే ఎవరికో కాదు, నిన్ను నీకే పరిచయం చేస్తుంది. మీరు రాక్ బాటమ్ కి పడిపోయినప్పుడు ఒక ప్లస్ పాయింట్ ఉంది తెలుసా? అక్కడి నుంచి మీరు ఇంకా కిందికి పడిపోవడానికి ఏమీ ఉండదు. మీరు ఏ చిన్న అడుగు వేసినా అది కేవలం పైకి ఎదుగుదల అవుతుంది. కాబట్టి మీ కష్టాన్ని చూసి పారిపోకండి. అవును, ఇప్పుడు నా పరిస్థితి బాలేదు అని నిజాన్ని ధైర్యంగా ఒప్పుకోండి. యాక్సెప్టెన్స్. సమస్యను ఒప్పుకున్నప్పుడే బ్రెయిన్ దానికి మార్గం వెతకడం స్టార్ట్ చేస్తుంది. కష్టం రాగానే మన మైండ్ ఆటోమేటిక్గా విక్టిమ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడటం మీరు గమనించారా? ఇలాంటి ప్రశ్నలు అడిగినంత కాలం మనకి కేవలం సాకులు, బాధ మాత్రమే మిగులుతాయి. ఇక్కడే మనం మన ఆలోచన విధానాన్ని మార్చాలి. నాకే ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్నను తీసేసి, ఇప్పుడు నా చేతిలో ఏముంది, నేను ఈ క్షణం నుండి ఏం చేయగలను అని అడగండి. మీరు ఎప్పుడైతే నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతారో మీ బ్రెయిన్ ఒక సెర్చ్ ఇంజిన్ లా మారి సొల్యూషన్ వెతకడం మొదలు పెడుతుంది. మీ మైండ్ ఎప్పుడైతే ప్రాబ్లం మోడ్ నుండి సొల్యూషన్ మోడ్లోకి మారుతుందో అప్పుడే సక్సెస్కి పునాది పడుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు సమాజం మనల్ని చూసే చూపు మారుతుంది. చుట్టుపక్కల వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతుంటారు, అవమానిస్తుంటారు. అప్పుడు మనలో విపరీతమైన కోపం, ఫ్రస్ట్రేషన్ వస్తాయి. చాలా మంది ఆ కోపంలో ఇతరులపై అరుస్తారు లేదా తప్పుడు అలవాట్లకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కానీ ఒక విన్నర్ ఏం చేస్తాడో తెలుసా? ఆ కోపాన్ని తన సక్సెస్ కి రాకెట్ ఫ్యూల్ లా మార్చుకుంటాడు. మిమ్మల్ని అవమానించిన వాళ్లకు మాటలతో సమాధానం చెప్పకండి, మీ పనితో, మీ సక్సెస్ తో సమాధానం చెప్పండి. రాత్రి పగలు కష్టపడి కొత్త స్కిల్స్ నేర్చుకోండి. మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, మిమ్మల్ని చూసి వదిలేసిన వాళ్ళు రేపు మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్ అడిగేలా మీ రేంజ్ పెరగాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లైఫ్లో ఒక దారి మూసుకుపోయిందంటే మీ ప్రయాణం ఆగిపోయిందని కాదు. ఈ దారి నీకు చిన్నది, నీ రేంజ్ వేరే ఉంది. రూట్ మార్చుకో అని ప్రకృతి మీకు ఇస్తున్న ఒక సిగ్నల్. దాన్నే రిజెక్షన్ ఈజ్ రీడైరెక్షన్ అంటారు. ఈ రోజు మీరు అనుభవిస్తున్న కష్టాలు, అప్పులు, అవమానాలు ఇవన్నీ మిమ్మల్ని ముంచేసే తుఫాన్లు కావు. మీ లైఫ్లో ఉన్న అసలైన విజేతను చెక్కే శిల్పాలు మాత్రమే. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మీ యాటిట్యూడ్ మాత్రం ఎప్పుడు ఒక కింగ్ లానే ఉండాలి. ఎందుకంటే యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ వీడియో మీకు కొంచెమైనా మోటివేషన్ ఇస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు బాగా నచ్చిన పాయింట్ను కింద కామెంట్ చేయండి. మరిన్ని పవర్ఫుల్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.